విశ్వం గురించి ఆది నుంచి అంతం వరకు తిరిగే 18 మహాపురాణాలు. మన జీవితపు మార్గదర్శనాన్ని తెలిపే 2 మహాకావ్యాలు. అష్టాదశ మహాపురాణాలు అంటే 18 పురాణాలు. ఈ 18 పురాణాల్లో ప్రతి ఒక్క పురాణానికి ఒక ప్రావీణ్యత ఉంది. అందులో మొదటి పురాణం బ్రహ్మ పురాణం. ఈ బ్రహ్మ పురాణంలో ఈ యూనివర్స్, ఈ సృష్టి బ్రహ్మదేవుని చేత ఎలా సృష్టించబడ్డది, దేవి గంగ ఎలా భూమిపైకి వచ్చింది, ప్రతి విషయం కూడా మనం ఈ బ్రహ్మ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. సెకండ్ పద్మపురాణం. పద్మపురాణంలో మన విష్ణుదేవుని యొక్క మహిమలు, ఆయన యొక్క భక్తుల గురించి మనం ఇందులో బాగా తెలుసుకోవచ్చు. ఏదైతే విష్ణుదేవునికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అది ప్రతిదీ కూడా ఇందులో మెన్షన్ చేసిన గ్రంథమే పద్మపురాణం. మూడోది విష్ణు పురాణం. విష్ణు పురాణం అనగానే మనకు గుర్తు రావాల్సింది దశావతారాలు. ఏదైతే విష్ణు ధర్మ పరిరక్షణ కోసం చెప్పిన 10 అవతారాలను వివరించి రాసిన గ్రంథం ఈ విష్ణు పురాణం. 4వది శివపురాణం. శివపురాణం శివుని యొక్క ప్రేమ, ఏదైతే శివుని పార్వతీదేవి మీద చూపిన ప్రేమ, పార్వతీదేవి కోసం చేసిన తపస్సు, ఆయన యొక్క ఉగ్ర రూపం, ప్రతిదీ కూడా ఈ శివపురాణంలో మనం తెలుసుకోవచ్చు. లింగ పురాణం ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే లింగాల యొక్క ప్రాముఖ్యత, ఒక్కొక్క లింగానికి ఉన్న ప్రత్యేకత, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ లిఖించబడిన గ్రంథం లింగ పురాణం. 6వది గరుడ పురాణం. గరుడ పురాణం అనగానే మనకు గుర్తు రావాల్సిందే నరకం. ఆఫ్టర్ ద లైఫ్ ఏంటి, ఆఫ్టర్ లైఫ్ ఏంటి, మనం చేసిన యొక్క కర్మలను బట్టి మనకు కొన్ని శిక్షలు ఉంటాయి నరకంలో. గరుడ పురాణాన్ని ఇన్స్పైర్గా తీసుకుని చేసిన స్టోరీ అపరిచితులు. అపరిచితుల మూవీలో మనం చూడొచ్చు చాలా క్లియర్ కట్గా. మనుషులు చేసిన తప్పులకి హీరో చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద శిక్షలు వేస్తుంటాడు. ఎందుకంటే అతను చేసిన ఒక తప్పు వల్ల చాలా మంది ఇండైరెక్ట్గా ప్రభావించబడతారు. దానికోసమే గరుడ పురాణం. చేసిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఒక శిక్ష ఉంటుంది. నిశ్చితార్థంగా ఏదైతే మనుషుల మీద మాట్లాడే ఆ మాటలకు ఒక శిక్ష ఉంటుంది. నాలుక కత్తిరించడం, సుదులతో గుచ్చడం వంటి శిక్షలు ఉంటాయి. అన్నిటినీ కూడా కలిపి ఒక గ్రంథంలో రాశారు. అదే గరుడ పురాణం. 7వ పురాణం వాయు పురాణం. గాడ్ ఆఫ్ ద ఎయిర్. ఈ వాయువు ఒక ఇంపార్టెన్స్, ఏదైతే మనం పీల్చే శ్వాస ఈ యూనివర్స్ని ఎలా నిలబెడదు, ప్రతిదీ కూడా మన ఈ వాయు పురాణంలో తెలుసుకోవచ్చు. 8వది భవిష్య పురాణం. ఏదైతే భవిష్య పురాణం ఉందో ఈ భవిష్య పురాణం ద్వారా మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే వాళ్ళు భూమి మీద ఉన్నారు, వాళ్ళని మన స్క్రీన్ మీద చూడొచ్చు. 9వది భాగవత పురాణం. భాగవత పురాణం అంటే శ్రీకృష్ణుని యొక్క లీలలో. ప్రహ్లాదుడి యొక్క కథని. 10వది నారద పురాణం. 11వది అగ్ని పురాణం. 12వది మత్స్య పురాణం. విష్ణుదేవుని యొక్క మొదటి అవతారం. 13వది కూర్మ పురాణం. 14
అండ్ దెన్ 14 వామన పురాణం. 16 మార్కండేయ పురాణం. 17 బ్రహ్మాండ పురాణం. 18 పురాణం బ్రహ్మ వైవర్త పురాణం. శ్రీకృష్ణు యొక్క లీలలు, శ్రీకృష్ణుని ఇంకా రాధ యొక్క ప్రేమ, గోపికలు శ్రీకృష్ణుడి పైన ఎలా భక్తి చూపారో ప్రతి విషయం కూడా మనం ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో తెలుసుకోవచ్చు.